ముస్లింలంతా తీవ్రవాదులు కాదు. కానీ తీవ్రవాదం చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం ముస్లింలే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ తీవ్రవాదం చేస్తున్నటువంటి ముస్లింల యొక్క ఉద్దేశం ఏముంది? వాళ్ళు ఇస్లామిక్ రాజ్యంగా ప్రపంచాన్ని మార్చడం. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు చేసిన, పాకిస్తాన్లో వాళ్ళు చేసిన, భారత్లో చేస్తున్న అదే ఘాతుకాలు. ఒక దేశాన్ని మతరాజ్యంగా మార్చాలనుకోవడం, దానికోసం ఏం చేసినా తప్పు లేదని భావించడం. 95% ముస్లింలు ప్రశాంతతను కోరుకుంటున్నారు. ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్న ముస్లింలకి ఏకైక స్వర్గం భారతదేశం. అందరితో కలిసి సాగే ఏకైక దేశం. సౌదీ అరేబియాలో ఎట్ట కుదురుతుందా? అన్ని మతాలు అక్కడ ఉంటాయా? ఉంటారు. మిగతా వాళ్ళు చిన్నగా ఉంటారు, వీళ్ళు పెద్దగా ఉంటారు. అదే సందర్భంలో అక్కడ ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారమే జీవిస్తారు. అందరు ముస్లింలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు 57 ముస్లిం దేశాలకి? ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సిరియా, యెమెన్, లెబనాన్ లాంటి చోట్లకి ఇక్కడి నుంచి ముస్లింలు ఎందుకు వెళ్ళి బ్రతకట్లేదు? అవి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలుసు కదా. మరి భారతదేశంలో అయితే అట్లాంటి పరిస్థితి లేదే. అక్కడ ముస్లింలతో గొడవ పడుతున్నారు. ఇక్కడ ముస్లింల్లోని అన్ని వర్గాలు, సున్నీల, షియాల, అహ్మదీల, ఎవరికి నువ్వు ఈ వర్గం కాబట్టి అని వివక్ష లేదే. ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా ఉన్నాయి ఆ గొడవలు, ఇక్కడ లేదే. అంత సేఫ్టీగా అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం బ్రతుకుతున్నారు కదా. కానీ ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం అని చెప్పి, కాశ్మీర్ని ఈ దేశం నుండి మొక్క చేయడం కోసం అని చెప్పేసి చేస్తున్న ఘాతుకాలు ఒక ఎత్తు, ముస్లిమా హిందువా అని చూసి మరి హిందువని ఎతికి మరీ కాల్చి చంపుతున్న సంఘటనలు మరొక ఎత్తు. ముస్లింలు స్పందించుతారా? స్పందించరా? స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఇట్లా చేయడం వల్ల మా మధ్య సామరస్యం దెబ్బతింటోంది, మేమందరం ఇక్కడ అన్న తమ్ముల్లా కలిసి బ్రతుకుతున్నాం, మా వ్యవహారాల్లో ఏలు పెట్టబాకండి, ఇస్లామిక్ రాజ్యాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మేము గౌరవిస్తాం, ఈ దేశం ఇస్లామిక్ రాజ్యం అవ్వాల్సిన పరిస్థితి లేదు, ఇది చక్కగా సెక్యులరిజంతో హాయిగా ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? చర్చించాల్సిన సందర్భం.